కడప టీడీపీలో ఆసక్తికరమైన రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏదైతే ఐటీడీపీలో మార్పులు జరిగాయంటూ కూడా కొంత సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో ఇది రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తున్న పరిస్థితి. ఏదైతే కడప నగర కమిటీని రద్దు చేశారు, ఇన్ఛార్జిగా నియమించారంటూ కూడా ఐటీడీపీకి సంబంధించినటువంటి కొన్ని ఐడీల ద్వారా స్క్రీన్ షాట్లు తీసి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో ఒక్కసారిగా రాజకీయ వర్గాల్లో ప్రధానంగా ఈ అంశంపై చర్చకు దారితీస్తుంది. ఇందుకు ప్రధాన కారణం ఏదైతే గత 2 రోజుల క్రితం జరిగినటువంటి డిఆర్సీ సమావేశం, అదేవిధంగా మంత్రి సవిత ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ వేదికగా ఎమ్మెల్యేల సమావేశానికి ఎమ్మెల్యే మాధవిరెడ్డి గైర్హాజరు కావడం ఓ రకంగా చర్చకు దారితీస్తున్న పరిస్థితి. అయితే అనారోగ్య కారణాల రీత్యో మరే ఇతర కారణాలు తెలియవు, కానీ మొత్తానికైతే ఎమ్మెల్యే సమావేశానికి అదేవిధంగా డిఆర్సీ సమావేశానికి ఆమె గైర్హాజరు కావడంతో పాటు నిన్న జరిగినటువంటి ఏదైతే 2 ఏళ్ల పాలన విజయోత్సవ సభలో కూడా ఆలస్యంగా ఆమె రావటం ఓ రకంగా ఈ అనుమానాలకు దారితీస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. అయితే తన భర్తకు శ్రీనివాసులు రెడ్డికి రాజ్యసభ సభ్యత్వం దక్కకపోవడంతో కొంత మనస్తాపం చెంది ఉంటారన్నటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. ఈ నేపథ్యంలోనే కొంత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారంటూ కూడా ప్రచారం జరిగింది. అయితే అనారోగ్య కారణాల ఇచ్చానో మరో ఇతర కారణాలు తెలియవు, కానీ మొత్తానికైతే మాత్రం కడపలో ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కూడా ఇది ప్రధాన చర్చకు దారితీస్తున్న పరిస్థితి. అదేవిధంగా పార్టీని వీడియో యోచనలో ఉన్నారంటూ కూడా జోరుగా ప్రచారం సాగుతుంది. ఇప్పటికే కొంతమంది కీలక నేతలతో సమావేశమై చర్చిస్తున్నారంటూ కూడా ప్రచారం జోరుగా సాగుతున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా నిన్న మంత్రి సవిత నేరుగా ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఇంటికి వెళ్ళి వారితో చర్చించినట్లు సమాచారం. ఈ చర్చలో ఏం జరిగిందన్నటువంటి విషయం బయటికి పొక్కకపోయినప్పటికీ కూడా కొందరు అక్కడ ఇంట్లో ఉండి తొంగి చూసి వాళ్ళేదో అక్కడ ఉండి చూసినట్లు కూడా కొంత ప్రచారం జరుగుతుంది. అయితే కొంత ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేశారన్నటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. అయితే వాస్తవానికి వారిద్దరి మధ్య అంటే మంత్రి సవిత అదేవిధంగా మాజీ టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు అదేవిధంగా ప్రస్తుత హిందూపురం డివిజనల్ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యే మాధవిరెడ్డిలు ముగ్గురు మాత్రమే అక్కడ కూర్చొని చర్చించడం జరిగింది. అయితే ఆ చర్చలకు సంబంధించినటువంటి అంశం పైన కూడా కడప నగరంలో ప్రధానంగా టీడీపీ శ్రేణులే చర్చకు దారితీసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాజ్యసభ సభ్యత్వం దక్కకపోవడంతో ఒక రకంగా మనస్తాపం చెంది ఉంటారే కానీ ఎక్కడే కానీ కొంత ఘాటైనటువంటి వ్యాఖ్యలు అంటే ఒక రకంగా దీనికి ప్రధాన కారణం ఏదైతే ఆర్ఎన్బికి సంబంధించినటువంటి అంశం. గతంలో పవన్ కళ్యాణ్ కడప పర్యటన నేపథ్యం, అదేవిధంగా పేరెంట్స్ విద్యార్థుల సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఆయన హాజరైనటువంటి నేపథ్యంలో కూడా అప్పటి సంబంధించినటువంటి పనులకు దాదాపు 21 లక్షల రూపాయల మేర పనులకు బిల్లులు చెల్లించలేదని ఆయన ట్వీట్ చేయడం, ఆ తర్వాత ట్వీట్ పైన అటు జనసైనికులు మండిపడిన తర్వాత కూడా రకంగా అధిష్టానం కూడా ఈ వ్యవహారంపై సీరియస్ అయిందంటూ కూడా కడపలో ప్రచారం జోరుగా సాగుతుంది. మరోవైపు గత 2 రోజులుగా ఆమె పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడం, అదేవిధంగా అధికారిక కార్యక్రమాలకు కూడా దూరంగా ఉండడం, మరోవైపు ఏదైతే నిన్న జరిగినటువంటి 2 ఏళ్ల విజయోత్సవ సభకు కూడా ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఆలస్యంగా రావడంపై కొంత సర్వత్రా చర్చకు దారితీస్తున్న పరిస్థితి. అయితే అనారోగ్య కారణాల రీత్యానో మరే ఇతర కారణాల రీత్యానో తెలియదు, కానీ మొత్తానికైతే డిఆర్సీ సమావేశానికి అదేవిధంగా ఎమ్మెల్యేల సమావేశానికి ఆమె గైర్హాజరు కావడం, అదేవిధంగా నిన్న ఆలస్యంగా రావడం ఇది రాజకీయ వర్గాల్లోనే కాదు టీడీపీ శ్రేణుల్లో కూడా ప్రధాన చర్చకు దారితీస్తున్న పరిస్థితి. మరోవైపు అనారోగ్య కారణాల రీత్యా ఆమె నిన్న జరిగినటువంటి 2 ఏళ్ల విజయోత్సవ సభలో కూడా ఆమె మాట్లాడడానికి కూడా నిరాకరించారు. అంటే కొంత గొంతు ప్రాబ్లమో మరే అనారోగ్య కారణాల రీత్యానో తెలియదు, కానీ ఆమె నిన్న బహిరంగ సభలో కూడా ఆమె మాట్లాడలేనటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా దీన్ని ఆసరాగా చేసుకొని కొందరు టీడీపీ శ్రేణులు ఏదైతే వారిని తొలగించారు, వారి స్థానంలో ఇన్ఛార్జిగా మరొకరిని నియమించారంటూ కూడా ఒక రకంగా ఐటీడీపీకి సంబంధించినటువంటి అయితే ఐటీడీపీలో సాంకేతిక కారణాల మరే ఇతర కారణాలు తెలియవు, కానీ మొత్తానికైతే శ్రీనివాసులు రెడ్డి పేరును కేవలం కుటుంబ సాధికారత సభ్యుడిగా అదేవిధంగా గోవర్ధన్ రెడ్డి సంబంధించి కాన్స్టిట్యూషన్ ఇన్ఛార్జి అని ఇట్లా ఐటీడీపీలోకి సంబంధించినటువంటి ఏదైతే అవి కేవలం ఎవరైతే ఐటీడీపీకి సంబంధించినటువంటి సభ్యులు మాత్రమే ఆ స్క్రీన్ షాట్లు తీస్తారు. కానీ ఈ స్క్రీన్ షాట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో ఒక రకంగా రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తున్న పరిస్థితి. మరోవైపు
ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఉండగా ఇన్ఛార్జిని నియమించారు అంటే ఎమ్మెల్యే మాధవిరెడ్డిని పార్టీ దూరం పెట్టే యోచనలో ఉందంటూ కూడా ప్రచారం జోరుగా సాగుతుంది. అయితే ఈ క్రమంలో ఒక రకంగా రాజ్యసభ సభ్యత్వం దక్కకపోవడంతో మనస్తాపం చెందినటువంటి పోలిట్ బ్యూరో సభ్యులు, మాజీ పోలిట్ బ్యూరో సభ్యులు, అదేవిధంగా హిందూపురం ధర్మవరానికి రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నటువంటి శ్రీనివాసులు రెడ్డి ఇంటికి నేరుగా నిన్న మధ్యాహ్నం మంత్రి సవిత చేరుకోవడం జరిగింది. చేరుకున్న తర్వాత వారి మధ్య చర్చలు జరిపారు. అయితే చర్చలు జరిపిన నేపథ్యంలో కూడా ఈ అంశంలో కూడా ప్రధానంగా మాధవిరెడ్డి కొంత ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేశారంటూ కూడా బయట చక్కలు కొడుతున్నారు. కానీ వాస్తవానికి ఇన్నర్లో మీటింగ్లో ఏం జరిగింది, వారి మధ్య అంతర్గతంగా జరిగినటువంటి వ్యవహారాలను కూడా బయట చర్చించుకోవడం, రకంగా రాజకీయ వర్గాల్లో చర్చించడం పలు విమర్శలకు దారితీస్తున్నటువంటి పరిస్థితి. అయితే మరోవైపు పార్టీకి దూరం కావాలన్నటువంటి యోచనలో కూడా ఉన్నట్లు అటు ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. ఇప్పటికే కొంతమంది కీలక నేతలతో కూడా శ్రీనివాసులు రెడ్డి సమావేశమయ్యారంటూ కూడా ప్రచారం జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో అసలు టీడీపీ బీడే యోచనలో శ్రీనివాసులు రెడ్డి ఉన్నారా లేదన్నటువంటి విషయం పైన కూడా స్పష్టత లేని పరిస్థితి. అంటే ఒక రకంగా వాళ్ళు స్వతంత్రంగా నిర్ణయం తీసుకొని చెప్పేటువంటి వరకు కూడా ఈ విషయం బహిర్గతం కాదు. కానీ బయట మాత్రం జోరుగా శ్రీనివాసులు రెడ్డి ఏదైతే తను పార్టీకి దూరం అయ్యేటువంటి యోచనలో ఉన్నారంటూ కూడా టీడీపీ శ్రేణులే చర్చించుకున్నటువంటి పరిస్థితి. ఒక రకంగా కడపలో అసలు ఏం జరుగుతున్నటువంటి విషయం పైన కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. టీడీపీలో కుమ్ములాటలు అంటే గత కొంతకాలంగా ఏదైతే టీడీపీలో వర్గపోరు కారణంగా కూడా గతంలో కూడా కొంతమంది సీనియర్లను పక్కన పెట్టినటువంటి పరిస్థితి, పక్కన పెట్టిన నేపథ్యంలో కూడా వారంతా కూడా కొంత మనస్తాపం చెందినటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలోనే లోకేష్ కడప జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా కూడా ధైర్యాన్ని, భరోసాను ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఈ క్రమంలో ఏదైతే మనస్తాపం చెందినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో పాత నేతలు వారితో చర్చిస్తారనేటువంటి ప్రచారం కూడా ఉన్నప్పటికీ కూడా ఆయన ఎక్కడ అట్లా చర్చించినటువంటి నేపథ్యం కాబట్టి కొంత ఏదైతే కొందరు వ్యక్తులు పనిగట్టుకొని ఈ ప్రచారం చేస్తున్నారా లేకుంటే వాస్తవానికి ఐటీడీపీలో ఏదైతే మార్పులు జరిగాయి అంటే అది సాంకేతిక కారణాలా మరి లేకుంటే సాధారణమా అన్నటువంటి విషయం పైన కూడా అటు పూర్తి స్థాయిలో క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే ఇది ఒక రకంగా కడప నగరంలో ప్రధానంగా చర్చకు దారితీస్తున్న పరిస్థితి. మరోవైపు ఐటీడీపీలో జరిగినటువంటి మార్పుల కారణంగా శ్రీనివాసులు రెడ్డిని పక్కన పెట్టారన్నటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతున్న నేపథ్యంలో ఈ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఖచ్చితంగా ఐటీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళు అదేవిధంగా పార్టీ శ్రేణులు స్పందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV, కడప నుంచి.